ఒక సైంటిస్ట్గా అన్నయ్య గారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఎమోషన్స్ కలుగుతూ ఉంది, ఎనర్జీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అందుకనే ఎప్పుడైతే భావనలోకి భావుకులు అవుతూ ఉంటారో మీరు చాలా టైర్డ్ అయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. టైర్డ్ అవ్వటము అంటే మీ యొక్క ఎనర్జీ ఎక్స్పాండ్ అవ్వటము. ఇప్పుడు చూడండి, క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఇది కూడా ఒక స్లో వార్ అన్నట్టే. వార్ లేకపోయినా సరే ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఇండియా మొత్తం ప్రజలందరూ కలిసి ఒక చోట చేరిపోతారు సంకల్పాలతోటి, భావాలతోటి. పాకిస్తాన్ మొత్తం కూడా వాళ్ళ భావాలతోటి ఒక చోట కలెక్టివ్ సబ్ కాన్షియస్ మైండ్ తోటి కలెక్టివ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా యూనిటీ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా అప్పుడు చాలా వస్తువులు కూడా తయారు చేయటం జరుగుతూ ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలవటంతో అదేమవుతుంది, కలెక్టివ్ కాన్షియస్నెస్ కలెక్టివ్గా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఎనర్జీ అనేది క్రియేట్ అయిపోతుంది. అది చాలా హై ఫామ్ ఆఫ్ ఎనర్జీగా అయిపోతుంది. ఆ ఎనర్జీ పైన ఉన్నటువంటి ఏలియన్స్ వచ్చి తీసుకొని ఉంటూ ఉంటారు. అందుకనే మనము స్పిరిచువల్గా ఏం తీసుకుంటూ ఉంటాము, మనం ఏం మాట్లాడుతూ ఉంటాము, ఎనర్జీని సేవ్ చేసుకోండి అని. ఇది చాలా సూపర్ కాన్సెప్ట్. ఎందుకు అంటే భావనకు అతీతం అయిపోవాలి, భావుకనలోకి నువ్వు రావద్దు. కృష్ణుడు కూడా అర్జునుడికి అదే చెప్తాడు, ఏమని, భావనలో నువ్వు సముద్రంలో కొట్టుకుపోవద్దు అని. ఎమోషనల్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. భావాతీతంగా మనం కావాలి. భావాతీతంగా అవ్వటము అంటే పూర్తిగా సీలింగ్ చేసుకోవటమే, మన ఆరాని సీల్ చేసుకోవటమే, ఎనర్జీని సీల్ చేసుకోవటమే. ఎందుకంటే ఇక్కడ చాలామంది శత్రువులు, దొంగలు ఉన్నారు అని మనకు బాపూజీ కూడా చెప్తూనే ఉన్నారు. పరమశాంతి.